సో ఇప్పుడు నైట్ డిన్నర్ కోసం నాటుకోడి చికెన్ కర్రీ రెడీ. అనిల్ చేసిన చికెన్ కర్రీ రెడీ. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, లేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వ్లాగ్స్ చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం. అండ్ తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఈ వ్లాగ్. అండ్ తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి వ్లాగ్ ఇంత లేట్ అక్కని మాత్రం అస్సలు తిట్టుకోకండి ప్లీజ్, ఎందుకంటే నా రీజన్స్ నాకు చాలా ఉన్నాయి. అండ్ అట్లీస్ట్ ఈ మంత్లోనే పెడుతున్నాను, ఒక హ్యాపీనెస్ కూడా ఉందన్నమాట. అండ్ ముందు రోజు భోగి వ్లాగ్ చూడని వాళ్ళు ఉంటే కింద లింక్ ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. సో ఇది మార్నింగ్ లేవగానే ఇంకా రొటీన్ అనమాట. ఎంతమంది ఇలా మార్నింగ్ కిచెన్తో స్టార్ట్ అయ్యి నైట్ కూడా కిచెన్తోనే ఎండ్ అయ్యే వాళ్ళు ఎంత ఉన్నారో కమెంట్ చేయండి. బర్త్డే ఇది బర్త్డే ఎట్లా నామడిగిందా? హ్యాపీ సంక్రాంతి అందరికి, హ్యాపీ సంక్రాంతి. నానేం చెప్తుంది? హాయ్ చెప్పు నానికి ఇలా నుంచి. నిన్న నాన్న ఎట్లా అన్నది? అందరం టీ తాగేసి ఒకరి తర్వాత ఒకరం ఫ్రెష్ అప్ అవుతున్నాము. ఈ సంక్రాంతి స్పెషల్ ఏంటంటే, మా ఇంట్లో కాకుండా, అత్తయ్య వాళ్ళ ఇంట్లో కాకుండా, మమ్మీ వాళ్ళ ఇంట్లో కాకుండా ఫస్ట్ టైం మా ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో అందరం కలిసి సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. భోగి వ్లాగ్లో చెప్పాను నేను, అత్తయ్యకి సర్జరీ అయింది. సో ఇది హాస్పిటల్కి దగ్గరగా ఉంటుంది కదా అనేసి ఇక్కడే ఉన్నామన్నమాట. అవి కుట్లు విప్పేదాకా ఇక్కడే ఉన్నాం. సో అందుకే ఊరు వెళ్ళలేదు, అందరం కలిసి ఇక్కడికే వచ్చేసినాము. మా ఆడబిడ్డ వాళ్ళేమో వాళ్ళ సొంత ఊరికి, అంటే పల్లెటూరులో సెలబ్రేట్ చేసుకోవాలి కదా, సో అక్కడికి వెళ్ళారనమాట. ఈ అవుట్ఫిట్ అయితే చాలా చాలా బాగా నచ్చింది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 1 డేలో డెలివరీ చేశారనమాట. సో నేను ఇన్స్టా పేజ్ నుంచి తీసుకున్నాను, సౌజన్య గారు ఇట్లా కస్టమైజ్ చేసి ఇచ్చారనమాట. సో ఇది ఇండో వెస్టర్న్ స్టైల్లో, దానికి ఏమి వినిపించట్లేదు, ఇండో వెస్టర్న్ స్టైల్ ఇది. సో మనం ఈ పార్ట్ వరకు చూసుకుంటే కొంచెం వెస్టర్న్ స్టైల్ ఉంటుంది. అండ్ కింద చూసారా స్వాబ్ అండ్ ఇట్లా మొత్తం లోటస్ వచ్చిందనమాట. జస్ట్ 1 డేలో డెలివరీ చేశారు. ఆ పేజ్ డీటెయిల్స్ నేను కింద ట్యాగ్ చేస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. అండ్ ఈ బ్యాంగిల్స్ గురించి కూడా నేను ఇన్స్టాలో పెడతాను, చాలా బాగా సెట్ అయింది అనిపించింది. అండ్ సింపుల్ జ్యువెలరీ కూడా ఒకటి తెచ్చుకున్నాను, కాకపోతే దీపం ముట్టించినాక వేసుకుంటాను నేను. ఇప్పుడైతే ఆల్రెడీ టైం అయిపోయింది. సో మొత్తానికైతే అవుట్ఫిట్ ఇలా అనమాట. నాకు చాలా కంఫర్ట్గా చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంది. సో నేను ఆ పేజ్ డీటెయిల్స్ మాత్రం కింద ఇన్స్టాలో ట్యాగ్ చేస్తాను. కస్టమైజ్ చేస్తుంది అనమాట, తను బొటీక్ ఉంది తనకి. సో ఇప్పుడైతే దీపం ముట్టించేసి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి కొంచెం రెడీ అయ్యి ఫోటోస్ తీసుకుంటా. అండ్ కళ్యాణి ఆల్రెడీ ముగ్గేసింది, నేనేమో వాళ్ళందరికీ టీ పెట్టేసి కొంచెం అంతా నీట్గా క్లీన్ చేసిన అన్నమాట. సో అది ఇంకా లేట్ చేయొద్దు, ఆల్రెడీ చెమటలు వచ్చేస్తున్నాయి ఫ్యాన్ ఆఫ్ చేస్తే. పెట్టమంటావు టిఫిన్? చిట్టి తల్లి యూట్యూబ్లో సెర్చ్ ఆప్షన్ లేదా?
నేను స్నానం చేశాక ఏవి ముట్టుకోకుండా ఫస్ట్ దీపం ముట్టించేస్తాను, తర్వాత ఏమైనా పనులు చేసేసుకుంటా. అండ్ ఆ లోపు కళ్యాణ్ ఇక్కడ బయట మొత్తం ముగ్గులేసేసింది. యాక్చువల్గా ఊర్లో అంటే వెమ్లవాడలో సెలబ్రేట్ చేసుకుంటాం కావచ్చు అనేసి ఫస్ట్ టైం హాఫ్ సారీ కస్టమైజ్ చేయించుకున్నాను నేను చాలా ఇష్టంగా. ఆ ఫొటోస్ కూడా ఇక్కడ పెడతా, ఒకవేళ ఆ డీటెయిల్స్ పేజ్ డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం కమెంట్ చేయండి, డెఫినెట్గా లింక్ అనేది షేర్ చేస్తాను. కాకపోతే సడన్గా ఇలా అత్తయ్యకి సర్జరీ అవడంతో మేము ఇక్కడ ఉండిపోయినాం అనమాట. సో ఇక్కడైతే ఎందుకులే అనేసి ఊరుకున్నా. బట్ ఆ లోపే సడన్గా మళ్ళీ అవుట్ఫిట్ జస్ట్ 2 days 1 day డిస్కషన్ 1 day నాకు డెలివరీ చేసేసారు. చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఇన్స్టాలో కూడా చాలా మంచి కమెంట్స్ వచ్చినాయి అనమాట నాకు. ఫైనల్గానైతే ఇంకా టైం చాలా అయిపోయింది, అందుకే ఇంకా బయట నుంచి బ్రేక్ఫాస్ట్ టిఫిన్స్ తెచ్చుకొని తినేసినాము. సో ఇంకా మార్నింగ్ డ్రాప్స్ అన్నమాట ఇవి వేసుకునేవి. తప్పకుండా పెడతానండి రివ్యూ. అండ్ ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేస్తున్నా. స్టిల్ ఇప్పటికీ 1.5 month అవుతుంది, 1 month పైన అయింది సర్జరీ అయ్యి. బట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్, ఒక రోజు బాగుంటుంది, ఒక రోజు ఏమేమి ఇష్యూస్. సో నేను అవన్నీ కలిపి నా టోటల్ రివ్యూ అనేది పెడతా. ఏంటిది సరే గమ్మత్ కదా నువ్వు కూడా అట్లా ఇద్దరు పెట్టేస్తే ఎంత మందికి వస్తే అదృష్టం ఇది పెట్టు బొట్టు బొట్టు అను పెట్టాలి కాంట పెట్టి పెట్టు ఇంకో 2 నెలలు నేను ఉరకాలే ఉరుకుడే కాదు అరే మంత్రం అయిపోయినా మీ బిడ్డ మాట్లాడింది కదా మరి, మీ బిడ్డ నానకపోతే మాట్లాడింది. ఇప్పుడు నవ్వింది రమ్మ రే, మీరు గంట పెట్టినాక నవ్వింది, అది వరకు దాకా నవ్వలేదు. నవ్వింది రమ్మ, అది వరకు దాకా నవ్వలే. తీసేయి 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 నువ్వు మక్కిన ఐడికెళ్ళి
ఇలా అందరం కలిసి పూజ చేసేసినాము. యాక్చువల్గా ఊర్లో ఉంటే ఇంకా బాగుండేదేమో, బట్ ఇట్స్ ఓకే. ఎవ్రీ ఇయర్ సేమ్ ఉంటే ఏముంటుంది, ఈ ఇయర్ ఎప్పటికీ గుర్తుండిపోవాలి మా మరిది వాళ్ళ మేము. అండ్ అందులోనూ మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో సిటీలో ఇలా సంక్రాంతి పండుగని సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా బాగా అనిపించింది. కాకపోతే ఒక్కటి ఏంటంటే శ్రీవుని మాత్రం చాలా మిస్ అవుతున్నా. నేను తమ్ముళ్ళని ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ఫ్యామిలీ పిక్లో అరే ఇందులో శ్రీవు లేదు అని అనిపించింది నాకు. అండ్ ఈ సంక్రాంతి ఇంకా స్పెషల్గా ఉండడానికి లంచ్ వచ్చేసి మా మరిది చికెన్ కర్రీ అండ్ బగారా చేస్తున్నారన్నమాట. ముందు అనుకున్నాము ఎవరైనా చేద్దాము ఎట్లా అది ఇది అనేసి. సో ఫైనల్గా నేనైతే చికెన్ కర్రీ వండేసిండు మా మరిది. అండ్ ఇట్లా లంచ్ అందరం కలిసి చేస్తున్నాము. వచ్చినప్పటి నుంచి ఏదైనా మూవీస్ చూద్దామని అనిల్ అంటూనే ఉన్నాడు. ఎందుకంటే మా ఇంట్లో నెట్ఫ్లిక్స్ తీసేసినాము అండ్ అమెజాన్ ప్రైమ్ కూడా మా టీవీలో రాదన్నమాట. లంచ్ చేసేసి ఇట్లా ఇంకా హాయ్ నాన్న మూవీ చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా కమెంట్ చేయండి. మేమైతే ఫస్ట్ టైం అండి. శ్రీవికి మాత్రం మేము చూసినామని తెలిస్తే ఏడుస్తుంది పాపం. ఎందుకంటే అది రిలీజ్ అయినప్పటి నుంచి అడుగుతుంది మమ్మల్ని మూవీకి తీసుకెళ్ళి మమ్మ హాయ్ నాన్న మూవీకి అనేసి. ఇంటర్వెల్ లాగా మధ్యలో కొంచెం బ్రేక్ ఇచ్చిన నేను టీ పెడదాము అనేసి. అప్పుడే ఈవినింగ్ అయిపోయింది అని అనిపించింది. సీరియస్గా నేను కళ్యాణి అనిల్ ముగ్గురమే చూస్తున్నాము మూవీని. వచ్చినవా? నేను టీవీ వస్తుంటే నీకు ఇక్కడేం పని? ఇక్కడేం పని నీకు? ఇక్కడ ఏమి పని? ఓన్గా నిల్చుంటుంది. నిల్చు స్టాండప్ మా అబ్బాయి ఎందుకట్లా వేస్తావే నువ్వు? సో ఇప్పుడు నైట్ డిన్నర్ కోసం నాటుకోడి మామయ్య ఉన్న మా మరిది ఇప్పుడే వెళ్ళి తీసుకొచ్చారు. యాక్చువల్గా మార్నింగ్ అది తీసుకున్నాక నార్మల్ చికెన్ తీసుకున్నాక నాటుకోడి కనిపించిందంట. సో అట్లా మిస్ అయిపోయినా అని అనుకున్నారు అన్నట్టు. లంచ్ టైంలో అనుకున్నాము. సో అందుకే ఇప్పుడు నేను నాటుకోడి వేస్తున్నా. యాక్చువల్గా ఆఫ్టర్నూను చెప్పాను కదా మా మరిది చేసింది చికెన్ బగారా చేసిండు అనమాట ఆఫ్టర్నూను. సో ఇప్పుడు నైట్ డిన్నర్ కోసం నాటుకోడి చికెన్ చేస్తున్నా. యాక్చువల్గా అంటే ఇంత క్వాంటిటీలో చేసి ఉండొచ్చు మేబీ, బట్ ఏమో తెలీదు. సో అందుకే ఇట్లా డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇప్పుడు నేను నాటుకోడి పులుసు ఆర్ ఫ్రై ఏదో ఒకటి చేస్తాను. యాక్చువల్గా పులుసు బాగుంటుంది అని అంటారు నాటుకోడి. సో ట్రై చేస్తా. బట్ ఇక్కడ ఫస్ట్ టైం కదా అండ్ ఇక్కడ అన్నీ వెతుక్కుంటూ చేయాలి కాబట్టి సో కొంచెం టైం పడుతుంది. మీరు ఆల్రెడీ నాటుకోడి చాలామంది ఇష్టపడే ఉంటారు. నాటుకోడి పులుసును సంగటి మమ్మీ చేస్తుంది, చాలా బాగా సూపర్గా అదిరిపోతుంది అనమాట. యాక్చువల్గా నేను ఆ వ్లాగ్ కూడా పెట్టిన నాటుకోడి పులుసు రాగి సంకటి మా మమ్మీ చేసిన రెసిపీ ప్రాసెస్ పెట్టిన. చూడండి వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను లింక్, తప్పకుండా చూడండి. సో నేను ఎట్లా చేస్తాను నైట్ మా వాళ్ళు చెప్తారనమాట ఎట్లా చేసినా ఏందనేది. సో ఆల్రెడీ లేట్ అయిపోయింది అండ్ ఆమె మరిది వాళ్ళు మార్కెట్కి వెళ్ళారు అనమాట. ఈరోజు మార్కెట్ కదా అనేసి ఇంటి ముందే. సో నేను ఆలోపు చికెన్ వండేస్తా చేలో. ఇది తెలిసిన ప్రాసెస్ చెప్తుందా ఇక్కడ అనిల్ మిస్టర్ అనిల్ కొన్నమల్లి అసలు చికెన్ కర్రీ ఎట్లా వండుతారు చెప్పు ప్రాసెస్. నూనె పోయాలి ఇలా కోడి నోట్లనా? ముక్కుడు తీసుకొని తుమ్మాలి. అయ్యో చెప్పు, నూనె వస్తే అయిపోతుందారా చికెన్ కర్రీ? నీళ్ళ నూనె పోసి మిర్చి మంచిగా వేగినాక అల్లం పేస్ట్ వస్తుంది పెడితే దీనికి పెట్టదు. ఫస్ట్ మ్యాగ్నెట్ వేసుకోవచ్చు. దీనికి పెట్టాలరా? మ్యాగ్నెట్ వేసుకోవచ్చు. తర్వాత చికెన్ అయిపోయి చికెన్ కర్రీ రెడీ. అనిల్ చేసిన చికెన్ కర్రీ రెడీ. తినేసేయండి అందరూ. సో ఇప్పుడైతే ఇట్లా మ్యాగ్నెట్ చేసి పెడుతున్నానంటూ. ఇందులో ఉప్పు, కారము, ధనియాల పొడి, పసుపు, అల్లం పేస్ట్, యాక్చువల్గా ఆనియన్ ఇంకా కట్ చేయాలి. ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకోవచ్చు, లేదంటే పోపులో కూడా వేసుకోవచ్చు. సో మొత్తానికి అయితే
ఆ కడిగేసిలోపు అట్లీస్ట్ ఇది మ్యాగ్నెట్ అవుతుంది కదా అని సో ఇట్లా నేను కలిపి పెట్టేసిన అనమాట. సో ఇది హ్యాండ్ వాష్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ నిన్న వచ్చినప్పటి నుంచి మొత్తం కిచెన్లకే అంకితం నేను అందులోనే ఉన్నా. ఇవాళ మార్నింగ్ ఒక బ్రేక్ఫాస్ట్ చేయలేదు అంతే, బయట నుంచి తీసుకొచ్చుకున్నాం లేట్ అయిపోతుంది కదా అనేసి. సో అది సో ఇందులో కర్రీ వండదాం అనుకుంటున్నా. కంచెంటాం. మీరు ఎట్లా చేస్తారు నాటుకోడి? యాక్చువల్గా అటు సైడ్ అంటే తెలంగాణలో ఒక స్టైల్ చేస్తారు, ఆంధ్ర సైడ్ ఒక చేస్తారు. వేరు నేను చేసి మాట్లాడట్లేదు, మళ్ళీ ఏమన్నా తిట్టుకోకండి. కాకపోతే ఏదైనా అంటే ఒక కర్రీని ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క స్టైల్లో వండుతారు కదా. సో అట్లా మామూలుగానైతే అటు సైడ్ ఎక్కువ కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి అట్లా యాడ్ చేస్తారు. తెలంగాణలో అంటే మా సైడ్ మేమైతే కొంచెం కొబ్బరి ఎక్కువ వాడము. మమ్మీ వాడుతుంది ఎందుకంటే మమ్మీ కర్ణాటక కాబట్టి. అత్తయ్య ఎక్కువ ప్రిఫర్ చేయరు కొబ్బరి. ఏమో చాలా వాటిలలో కొబ్బరి అవాయిడ్ చేస్తారు అత్తయ్య, అది మ్యాటర్. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాయి కదా, డ్రాప్స్ అప్పుడు వేసుకున్నా, మళ్ళీ డ్రాప్స్ వేసుకోవాలి. సో కళ్ళు మండుతాయి కదా. ఆల్రెడీ నిన్న మొత్తం కిచెన్లోనే అన్నీ వేసరికి ఆ స్మోక్కి కళ్ళు మంటలు, నైట్ బాగా కళ్ళు మండినాయి. సో అట్లా యాక్చువల్గా ఇట్లా పొట్టు నెత్తి మీద వేసుకుంటే ఘాటు రాదంటారు కదా, కన్నీళ్ళు రావని అంటారు కదా. చూద్దాం, ట్రై చేద్దాం. నెత్తి మీద ఇట్లా వేసుకున్నాను నేను. ఉల్లిగడ్డ పొట్టు, అయ్యో నీ ఏంటమ్మా, పొట్టు ఇట్లా నెత్తి మీద వేసుకుంటే అయ్యో కళ్ళే మండుతున్నాయి. అది యాక్చువల్గా అసలు పేస్ట్ వస్తే ఆగవి. యాక్చువల్గా పేస్ట్ పడదాం అనుకున్నా కదా, ఇంత చిన్న ఎందుకు కడిగేసి పిచ్చి మొక్కలని పెద్ద ముక్కలు కడిగేస్తే అయిపోతాయి కదా. నైఫ్స్ నాకు ఇవాళ నిన్న ఒక డౌట్ వచ్చింది. ఎవరి ఇంట్లో నైఫ్స్ వాళ్ళకే సెట్ అవుతాయి కదా బాగా, అంటే చాకులు ఉంటాయి కదా కూరగాయలు కడిగేసేటి, ఎవరి ఇంట్లో వాళ్ళకే సెట్ అవుతాయి బాగా. వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే మామూలుగా వాళ్ళు ఈజీగా కడిగేస్తారు, మనకు కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. మన ఇంట్లో కూడా మనం ఈజీగా కడిగేస్తాం మన నైఫ్స్తోని. వేరే వాళ్ళు వచ్చి అబ్బాయి ఏంటి ఇంత మొండి ఉన్నాయి అని అంటారు కదా. మీకు కూడా ఎప్పుడన్నా ఇది మాత్రం ఎప్పుడన్నా అనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎందుకంటే మా ఇంట్లో నైఫ్ మస్తు షార్ప్ ఉంటుంది, కానీ మా మమ్మీకి మా అత్తయ్యకి అసలు అడిగారు, కానీ ఫుల్ షార్ప్ ఉంటుంది. సరే ఆగమ్మ అది ఊక కింద పడుతుంది. మేబీ దానికి నచ్చలేదేమో, వేరే నన్ను పెట్టుకున్నాం ఇట్లా, అది మ్యాటర్. మా ఇంట్లో కిచెన్ ఇంత లైటింగ్ ఉండదు. ఇంత లైటింగ్ ఉంటే అసలు నేను ఎన్ని కుకింగ్ వీడియోస్ తీసేదాన్నో. అంత లైటింగ్ లేక అండ్ పెట్టుకోవడానికి ఇట్లా స్పేస్ కూడా, ఐ మీన్ ఫోన్ పెట్టుకొని ఇట్లా చేయడానికి కూడా స్పేస్ లేక ఎక్కువ కుకింగ్ వీడియోస్ చేయను. యాక్చువల్గా బాగా చేస్తాను వంటలు నేను. నాకు నేను చెప్పుకోవడం కాదు కానీ ఇక అందరూ అంటారు అబ్బా మా ఇంట్లో నాకు అందరూ అంటారు, ఎస్పెషల్గా అందరికి. అమ్మ ఎంత చేసినట్లు కన్నీళ్ళు కారుతున్నాయి. సో ఇప్పుడు ఆనియన్, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, యాక్చువల్లీ ఎల్లిపాయలు కూడా పేస్ట్ పడతారు, బట్ ఇప్పుడు ఎల్లిపాయలు పొట్టు వేసి అంత లేదు. ఇవైతే పేస్ట్ పట్టేసి దాని తర్వాత పోపుకి వేసినప్పుడు వీడియో తీస్తా, ఓకేనా? వేసుడు నాటుకోడి కూర మొత్తం ప్రాసెస్ పెడదాం అనుకున్నా, కానీ కుదరలేదు. అయినా కూడా ఈ వ్లాగే చాలా లెంత్ అవుతుంది, బట్ తప్పకుండా అందరు వీడియో ఎండ్ వరకు చూడండి. నాటుకోడికి రివ్యూ ఇచ్చారనమాట మా వాళ్ళు, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ అక్కడ నాటుకోడి ఆల్రెడీ ఉడుకుతుంది. సో మధ్యలో బ్రేక్లో ఇలా మా అత్తయ్యకి ఇట్లా ఐస్ ప్యాక్ పెడుతున్నాను అనమాట. నేను భోగి వ్లాగ్లో చాలామంది కమెంట్స్ చేశారండి. రియల్గా థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి. అంటే ఎట్లుంటుంది ఏంటనేది నేను అడిగినా అనమాట. చాలామంది సేమ్ ఇట్లనే హీట్ ఎక్కువ ఉంటుంది, మనం ఐస్ ప్యాక్స్ పెడతానే ఉండాలని చెప్పారనమాట. అండ్ కంటిన్యూగా పెడుతూనే ఉన్నారు మామయ్య, అసలు స్కిప్ చేయట్లేదు అని అన్నట్టు. అండ్ ఇక ఇప్పుడేమో అత్తయ్యకి డైట్ ఇచ్చారని చెప్పారు కానీ నైట్ ఖచ్చితంగా చాలా లైట్ ఫుడ్, కొంచెం ఒక 2 చపాతీలు 3 చపాతీలు అట్లా తినమన్నారనమాట. అండ్ కొన్ని ఎక్కువనే వేస్తున్నాము, మార్నింగ్ ఇట్లా టిఫిన్కి ఇట్లా అట్లా అవుతుంది అనేసి నేను కళ్యాణి ఇద్దరం కలిసి చపాతీలు వేస్తున్నాం. మధ్యలో అనిల్ వచ్చి ఏదో కామెడీ వేసాడనమాట. నేను అందుకే ఇందాక మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా అనిల్ పెట్టాలని అన్నాడు, వద్దొద్దు కళ్యాణి అంటే కలిసి చూడాలి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి మధ్యలో బ్యాక్ వెళ్ళి చూడాల్సి వస్తుంది కదా. నేను కూడా చూడలేదు, మీరే అప్పుడు చూసిర్రు. ఇంకా ఇది చూసినా నేను చూడలేదు, నేను అప్పుడు అటు వెళ్ళినా కదా.
మూడు పెట్టమన్నది ఇంకా ఫస్ట్ యాక్చువల్గా 3 అనుకున్నాను నేను. మామూలుగా మేము అనుకున్నా. తర్వాత ఇక అప్పాలు ఉన్నాయి అది ఇది అనగానే అన్నం బాగా గుర్తుంది. నాటుకోడి ఎట్లుందో చెప్పండి అందరు. రేటింగ్ ఎంత ఇస్తారు? 5 స్టార్ రేటింగ్. 5 out of 5. అతే మీరేం ఇస్తారు నాటుకోడికి? 100 మార్కులు వచ్చినాయి నాకు. మావే మీరు సెంచరీ, మరో సెంచరీ. నువ్వు కార్తిక్? 90. ఏమనిపించింది అంటే ఏం తక్కువైంది? నేను అనుకున్న స్పైసెస్ లేవు. ఎట్లా స్పైసెస్ లేవు ఫస్ట్ అసలు అవి దొరుకుడే ఎక్కువ. ఒకటి బిర్యానీ ఆకు మిస్ అయింది, ఇంకొకటి మొగ్గ మిస్ అయింది, ఇంకొకటి కొత్తిమీర వేసినాం. గది గది ఉంటాయి కదా ఇట్లా, మిరియాలు కాదు పువ్వు మిస్ అయింది. సో దానివల్ల వేయలేదు. నువ్వెన్ని మార్కులు ఇస్తావు? 10 out of 5. చెప్పు ఇప్పుడు చెప్పా, ఎందుకు ఇచ్చినావు, ఎందుకు తక్కువ ఇచ్చినావు చెప్పు. నేను ముక్కేసుకోలేనందుకు ఫీల్ మళ్ళీ ఒకరిని చేంజ్ చేయొద్దు. మార్కులు అంటే మార్కులే అంతే. కాదు ముక్కేసుకోలేదని ఫీల్ అయినావు కదా. యాక్చువల్ అయితే నేను తినా. కషి నువ్వేం ఇస్తావు తల్లి? కషి తల్లి నువ్వేం తీస్తావు రేటింగ్? నోట్లో పెడుతుందా? కాదు ఈ కారానికి నేను ఎవరికే పోతాను అంటే. మా వాళ్ళు అయితే అట్లా రేటింగ్ ఇచ్చేసిరు. అండ్ మీకు కూడా ఈ వ్లాగ్ ఎట్లా అనిపించింది అండ్ నా నాటుకోడి కూర ఎట్లా అనిపించింది అనేది అవుట్ ఆఫ్ 10కి ఎంత ఇస్తారనేది కూడా కమెంట్ చేయండి. అండ్ లాస్ట్ వ్లాగ్ భోగి వ్లాగ్లో చాలామంది కమెంట్ చేశారు. నాకే ఆ పిచ్చి ఉంటుందని అనుకుంటా, కానీ రియల్గా మీ కామెంట్స్ అన్ని చూస్తుంటే నాకు మంచిగా అనిపించింది. నాలా కూడా ఇట్లుంటారా అనేసి. ఇప్పుడు కూడా చూడండి, తిన్నాక మళ్ళీ కిచెన్కి వచ్చేసి మొత్తం క్లీన్ చేసేసిన. నాకు ఇది అలవాటు అనమాట. మా ఇంట్లోనైతే మేము ఉంటే 8 o'clock నా కిచెన్ డోర్ అనేది క్లోజ్ చేస్తా. పార్ట్ 3 మన స్టైల్లో పార్ట్ 3. ఏ అవును, ఎందుకు ఇంత ప్యాక్ వచ్చింది అట్లా? పేరు మహి అని ఎందుకు పెట్టింది? కాదు నీకేం అర్థమైందో చెప్పురా. సినిమా మొత్తం అర్థమైంది. కశ్మీర్ పెద్ద నాన్నకి ఏం అర్థం కాలేదు. ఏం చేద్దాము? ఏం అర్థమైంది చెప్పు నీకు? మీ పెద్ద నాన్నకైతే ఏం అర్థం కాదు. ఓహో పెద్ద అయినాక సర్జరీ అయిందని అన్నాడు. ఏం అర్థమైంది చెప్పు నీకు? నీవే 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 నీలో నీవే. చలో సినిమా అయిపోయింది. నాడు ఎక్కడ పడుకోర్రిగా. గుడ్ నైట్. ఫైనల్గా హాయ్ నాన్న మూవీని 3 parts లాగా చూసినాం మేము. నాకు బాగా నచ్చింది. నేను నార్మల్గానే బాగా కనెక్ట్ అవుతాను ఫ్యామిలీ మూవీస్కి. అండ్ అట్టు ఇట్లా మదర్ అండ్ ఫాదరు ఆ రిలేషన్ వాటికి చాలా నచ్చుతుంది అనమాట నాకు. సో మీకు ఎంతమందికి నచ్చింది అనేది కూడా కమెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం మా వాళ్ళకి. అండ్ మేము కూడా అనిల్ నేను ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం అన్నట్టు ఈరోజు. సో దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటా. అండ్ మీరు కూడా పండుగని బాగా సెలబ్రేట్ చేసుకున్నాను అనుకుంటా. అండ్ తప్పకుండా మీరందరూ కమెంట్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్ చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.